తిరుమల శ్రీవారి గడ్డం మీద పచ్చకర్పూరం ఎందుకు పెడతారో మీకు తెలుసా? దీని వెనుక కన్నీళ్లు పెట్టించే ఒక అద్భుతమైన కథ ఉంది. వెయ్యేళ్ల క్రితం అనంతాళ్వార్ అనే పరమ భక్తుడు తన గర్భవతి అయిన భార్యతో కలిసి శ్రీవారి కోసం ఒక చెరువును తవ్వుతున్నాడు. ఆమె కష్టాన్ని చూడలేక సాక్షాత్తు స్వామివారే ఒక చిన్న బాలుడి రూపంలో వచ్చి ఆమెకు సహాయం చేశారు. కాని తన సేవలో మరొకరు అడ్డుపడటం నచ్చని అనంతాళ్వార్ ఆగ్రహంతో ఆ బాలుడిపైకి గుణపాన్ని విసిరాడు. అది నేరుగా వెళ్లి ఆ బాలుడి గడ్డానికి తగిలింది. ఆ బాలుడు వెంటనే అక్కడ్నుంచి పారిపోయి మాయమయ్యాడు. సాయంత్రం అనంతాళ్వార్ ఆలయానికి వెళ్ళినప్పుడు గర్భగుడిలోని శ్రీవారి గడ్డం నుంచి రక్తం కారుతుండటాన్ని చూసి షాకయ్యాడు. తన భార్యకు సహాయం చేసింది ఆ చిన్న బాలుడు కాదు, సాక్షాత్తు శ్రీవారివారే అని గ్రహించి కన్నీరు మున్నీరయ్యాడు. వెంటనే ఆ గాయానికి పచ్చకర్పూరాన్ని అద్దాడు. అప్పటినుంచి నేటి వరకు ఆ గాయం గుర్తుగా శ్రీవారి గడ్డం మీద నిత్యం పచ్చకర్పూరం పెడుతూనే ఉంటారు. ఆ గుణపాన్ని నేటికీ మనం ఆలయ ప్రవేశంలో చూడవచ్చు. ఫ్రెండ్స్, గోవిందా గోవిందా అని కామెంట్ చేయండి.